మీద ఏముండాలి? తుమ్మెద తిరగాలి. ఇప్పుడు తుమ్మెదలేమి అంటే ఎవడు భక్తుడో వాడి చూపులే తుమ్మెదలు. ఎందుకని? భక్తుడైన వాడు తన పంచేంద్రియాల్ని, మనస్సుని, ఆరింటిని భగవంతుని యొక్క కన్నులనే తామర పువ్వుల దగ్గరికి వెళ్ళి పెట్టేస్తాడు. అక్కడే తిరుగుతుంటాడు. ఆ కన్నుల వంక చూస్తూ పొంగిపోతుంటాడు. అప్పుడు ఆయన మనస్సు, పంచేంద్రియములు, కన్ను అక్కడే చూస్తుంది. చెవులు ఆయన కన్నుల గురించి వింటాయి. నాలుక ప్రసాదం తింటుంది. స్పర్శ ఆయన పల్లకి ముట్టుకుంటుంది. నేను ఈ మధ్య ఓ క్షేత్రానికి వెళ్ళా. ఒక ఆయన వాహనాన్ని ముట్టుకుని పొంగిపోతున్నాడు ఇలా 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 శ్రీకాళహస్తిలో. నేను అతను అడిగాను, అక్కడ నంది వాహనం పెట్టింది. ఓ ఇలా ముట్టుకుని పొంగిపోతున్నాడు, అందరూ గుళ్ళోకి వెళ్ళిపోతుంటే. నేనన్నా ఎందుకే అలా ముట్టుకున్నావు, ఎందుకు అదంతా తడుగుతున్నావు అన్నాను. అంటే ఆయన అన్నాడు, నా స్వామి కూర్చునే వాహనం కదండి, అది ఎంత పవిత్రం అండి, కనీసం దాన్నైనా ఒక్కసారి ముట్టుకుందా, ఆయన వచ్చి కూర్చుంటే నన్ను ఇలా తడవనిస్తారండి, అందుకని దాన్ని తడువుకుని పొంగిపోతున్నానండి అన్నాడు. వాడు భక్తుడు, ఆయన మహానుభావుడు. అంటే ఆయన పరవశించిపోతున్నాడు నందిని ముట్టుకుని. మనం అయితే అది నంది వాహనం అంటే వెళ్ళిపోతాం. అదే ఇంకోటి గొప్ప కారు అయితే మాత్రం ఎక్కడ కొన్నారండి, ఎంత అయింది, ఏసీ ఉందా, టేప్ రికార్డర్ ఉందా, 1000 ప్రశ్నలు వేస్తాం. పరమశివుడి నంది వాహనం అక్కడ కనపడితే వెళ్ళిపోతాం. ఆయన చూసుకుని పొంగిపోతున్నాడు. అది భక్తి అంటే. అది పంచేంద్రియములు మనస్సు కలిసి తిరగడం. షట్పటి 6 కాళ్లతో ఉండేది తుమ్మెద. తుమ్మెద మన పంచేంద్రియములు, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, మనస్సు, ఈ 6 కలిపి సీతాకోక చిలుకయ్యి భగవంతుని కన్నుల చుట్టూ తిరుగుతూ ఉంటే, అందుకే నయనారవిందం, పాదారవిందం, హస్తారవిందం, అన్ని అరవిందములు తామరపూలే. ఎక్కడ చూసినా తుమ్మెదల్లా మన చూపులు నిలబడిపోవాలి. అలా నిలబడిపోవడం నీకు అలవాటైతే ఆయన రక్షణ నీకు కలుగుతుంది. అప్పుడు ఆ పువ్వు నిన్ను రక్షిస్తుంది. అది కేవలం పువ్వు కాదు. కేవలం పువ్వు అయితే చీకటి పడిపోతే ముడుచుకుపోతుంది. సూర్యుడు కనపడకపోతే ముడుచుకుంటుంది తామర పువ్వు. అది అలా సూర్యుడు కనపడకపోతే ముడుచుకునే తామర పువ్వు కాదు, రక్షణ శక్తి కలిగిన తామర పువ్వు, సూర్యోదయ సూర్యాస్తమయములతో సంబంధం లేకుండా వికసించి ఉండే తామర పువ్వు. అటువంటి తామర పువ్వు ఆ తామర పువ్వు. కాబట్టి వాళ్ళిద్దరి యొక్క హృదయము, రక్షకత్వము ఎప్పుడూ రక్షిస్తూ ఉంటారు, నీ మనస్సు నువ్వు పెట్టగలిగితే. ఇది చెప్పడానికి విశాల నీలోత్పలలోచనాయై పరమశివుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన కన్నులు వికాసి పంకేరుహలోచనాయ సమీక్షణాయై విషమీక్షణాయ. శంకరుల మాటలు అంత చిత్రంగా ఉంటాయి. సమీక్షణాయై అంటే ఈ కన్నిటు